ఒక ఆలోచన చెప్తాను వినండి. పాపం జనరల్గా మనిషి శరీరంతో చేస్తారు. మనసు పెట్టండి ఇక్కడ. పాపం మనిషి శరీరంతో చేస్తారు. ఇది ఒక స్థాయి, ఇది ఒక స్థాయి. ఇంకొక స్థాయి ఏంటి తెలుసా? పాపం మనిషి హృదయముతో చేస్తాడు, మనస్సుతో చేస్తాడు. రెండవది తలంపులతో చేస్తాడు, ఊహలతో చేస్తాడు. పాయింట్ అర్థమైందా? రెండు రకాల పాపము చేసే విధానం, రెండు రకాలు. నేను వ్యభిచారం చెయ్యట్లేదు, లిటరల్గా వేరొక స్త్రీతో నేను తప్పు చేయట్లేదు, కానీ నా మనసు గనక వేరొక స్త్రీని కోరుకుంటుంది అంటే బైబిల్ ప్రకారం నేను వ్యభిచారిని. ఐ కరెక్ట్? నేను ఆమె దగ్గరికి వెళ్ళా, ఆమెను ముట్టుకోలేదు, కానీ మనసులో వ్యభిచరించేశాను. దేవుడు ఏమంటారు నన్ను చూసి? మీరేమనుకుంటారు? మా పాస్టర్ గారు అట్లాంటి ఏం చేయట్లా అని మీరు అనుకుంటారు. కానీ నా లోపట నా మనసు ఏమైపోయింది? చెడిపోయింది. మీ దృష్టికి ఇప్పుడు నేను నీతిమంతుణ్ణి, దేవుని దృష్టికి వ్యభిచారిని. అలానే కొనసాగాను అనుకో, ప్రభు నన్ను పరలోకం రానియడు. ఇంకా మీకు ఆశ్చర్యం వేసింది, అరే మా పాస్టర్ గారు ఏంది పరలోకం రావట్లేదని. ఇవి ఎవరికైనా తెలుస్తాయా? ఈ సెకండ్ కేటగిరీ ఆఫ్ సిన్ ఇది ఎవరికి తెలియదు తెలుసా మీకు? ఇగో క్రైస్తవులు ఎక్కువ మంది ఇగో ఈ సెకండ్ కేటగిరీ పాపములో బ్రతుకుతున్నారు. ఒకరిని కత్తిపెట్టి చంపరు, నరహత్య, కానీ మాటలతో చంపేస్తూ ఉంటారు, చూపులతో చంపేస్తూ ఉంటారు. వాళ్ళ మనసుల్లో వాళ్ళు చచ్చిపోతే బాగుండని కోరుకుంటూ ఉంటారు. కొంతమంది దరిద్రులు ప్రార్థన కూడా చేస్తారు చావాలని. నేను నిన్న పురుషుల కూడికలో ఒక స్టేట్మెంట్ చెప్పా. ఒక సిస్టర్ కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటే ఆమె నాతో మాట్లాడిన మాట ఏంటి తెలుసా? మా ఆయనకి ఏమైనా అయిపోయి చచ్చిపోతే బాగుండు అన్నయ్య అన్నది. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వాళ్ళు, అందరిని ఎదిరించి. ఇప్పుడు ఏం కోరుకుంటా ఉంది? ఆయనకి ఏమన్నా అయి చచ్చిపోతే బాగుండు అనిపిస్తూ ఉంది. అది కరెక్ట్ కాదని నా మనసు చెప్తుంది, కానీ ఆయన ప్రవర్తన నన్నంతా ఇబ్బంది పెడతా ఉంది అని చెప్పింది. అంటే మనసులో ఆమె ఏం చేసింది? ఆయన్ని చంపేసింది. ఇప్పుడు ఆమె నరహంతకురాలు కాదా? అవునా కదా? మళ్ళీ కలిసే ఉంటారు ఇప్పుడు, స్టిల్ దే ఆర్ లివింగ్ టుగెదర్. కానీ ఆమె మనసులో ఆయన్ని చంపేసింది. ఇలా క్రైస్తవ్యములో కనబడని పాపములు ఇవన్నీ ఏంటి? కనబడని పాపములు. పైకి భక్తి గల వారి వలె బ్రతుకుతూ లోపట మాత్రం ఇవన్నీ ఉంటాయి. పాస్టర్ గారి మీద బాగా కోపం ఉంటుంది కొంతమందికి, లేదంటే తోటి విశ్వాసం మీద చాలా కోపం ఉంటుంది కొద్దిమందికి, కానీ కనబడగానే ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు, ప్రైజ్ లార్డ్. వేషధారణ. దేవుని ఎదుట నిలబడ్డప్పుడు కనీసం దేవుని నీతో మాట్లాడకూడదు తెలుసా? గెట్ లాస్ట్, ఒకటే వర్డ్ నీతో మాట్లాడేది ఏంటి? అక్రమము చేయువారులారా నా యొద్ద నుంచి వెళ్ళిపోండి. ఇది చాలా డేంజరస్ సిన్. నీకు మాట చెప్పనా? లిటరల్గా పాపం చేస్తే ఒకవేళ దాని నుంచి మనం విడుదల పొందే అవకాశం ఉంటుంది. పరువుకో, పరిస్థితులను బట్టో, ఏదో ఒక రకంగా దాని నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇదేంటి? మన లోపట మనకే తెలుసు, అది దేవునికే తెలుసు, ఇంకెవరు తెలీదు. ఇది ఈ పాపములో నుంచి అంత ఈజీగా బయటికి రాలేరు. కష్టం, చాలా కష్టం.
ఈ విషయంలో మరి ఎందుకు దేవుడు ఈరోజు ఈ మాట ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నారో నాకు తెలియదు. ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది. పైకి ఎంత జెన్యూన్గా ఉంటున్నామో లోపల కూడా అంతే జెన్యూన్గా ఉన్నప్పుడే దేవుడు మనల్ని నీతిమంతుడు అంటాడు. ఈ పాయింట్ మీకు అర్థమైందా? పైకి ఎంత యథార్థంగా ప్రవర్తిస్తున్నామో ఇంకా లోపల కూడా నటన ఉండకూడదు, ఇక అంతే ఉండాలి. ఇప్పుడు ఆ చిన్నపిల్లలను చూడండి, వాళ్ళ లోపట ఏమనుకుంటారో బయటికి అలానే ఉంటారు. మీరు చిన్నపిల్లల వంటి వారైతేనే కానీ దేవుని రాజ్యంలో పాలు పంపులు పొందరన్నాడు యేసు ప్రభు. ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అన్నారు. నేనేం చెప్తున్నాను తెలుసా? చాలా విలువైన విషయాన్ని ప్రభు మాట్లాడుతున్నారు ఈ మధ్యాహ్నం. మనం బయటికి ఎలా ఎక్స్పోజ్ అవుతున్నామో లోపట కూడా అలానే ఉండాలి. లోపటేమో అపవిత్రంగా, బయటికేమో పవిత్రంగా కనబడితే మనము ఎవ్వరినీ మోసం చేయట్లేదు, మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. దేవుణ్ణి ఎవడు మోసం చేయలేడు, దేవుని వల్ల కూడా కాదు. అర్థమవుతుందమ్మా? నేను పైకి భక్తి గల వాని వలె కనబడుతూ ఎవరు లేనప్పుడు రహస్యముగా పాపము చేస్తే నా అంత భ్రష్టుడు మరొకరు ఉండరు. మిమ్మల్ని అంటే బాగోదని నా పేరు చెప్పుకుంటాను. నేను పులిపీటి మీద ఉండి ఎంత జెన్యూన్గా మాట్లాడుతున్నానో పులిపీటి దిగిన తర్వాత కూడా నా ఉద్దేశాలు అట్లనే ఉండాలి. వారు చెప్పుట మట్టుకు చెప్పుదురు కానీ చెయ్యరు అన్నట్టు ఉండకూడదు. మళ్ళీ నేను ప్రార్థిస్తున్నప్పుడు నా కన్నీరు మీ ముందు ఎంత జెన్యూన్గా ఉంటుందో, నేను ఒంటరిగా ప్రార్థనలో ఉన్నప్పుడు కూడా నా కన్నీరు అంతే జెన్యూన్గా ఉండాలి. ఇప్పుడు మనుషుల్ని ఇంప్రెస్ చేయడానికి భక్తి చేయకూడదు. ఈ పాయింట్ రాసి పెట్టుకోండి. నేను మిమ్మల్ని ఇంప్రెస్ చేయకూడదు. నాకేమాత్రం దమ్ము, ధైర్యం, రోషం, పౌరుషం ఉన్నా నేను ఆరాధించే దేవుణ్ణి ఇంప్రెస్ చేయాలా. నన్ను మెచ్చుకుంటే దేవుడు మెచ్చుకోవాలా? మీరు మెచ్చుకునేదేంటి? ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు.